వాటర్, నీళ్లు ఉదయం లేచినప్పటి నుండి నైట్ నిద్రించేంత వరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి ఎంతో అవసరం పడే నీళ్లను మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సేమియా ఉప్మా తయారు చేస్తున్నాను. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. అందులో 1 కప్పు సేమియా వేసి ఇలా రోస్ట్ చేసి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇవి గోధుమ పిండితో తయారు చేసిన సేమియా అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, వేరుశనగ గుండ్లు, జీడిపప్పు వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి. బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కరివేపాకు వేసి ఇలా కలుపుకున్నాను. లిడ్ వేసి మొత్తం ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటో వేసాను. అది మెత్తగా ఉడికాక కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు వేసి ఇలా ఇది దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత సేమియా వేసుకున్నాను. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇవి కలిపి 1 అర స్పూను నెయ్యి వేసుకొని మొత్తం కలిపి ఈ నీళ్ళని దగ్గరికి వచ్చాక సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా టేస్టీగా చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలు ఎప్పుడు మ్యాగీ అని అడుగుతుంటారు కదా, అలా కాకుండా ఇలా సేమియాతో కూడా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టవచ్చు. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికి బావి గాని బోరు గాని ఉంటుంది కదా, దాని పక్కకే ఇంకుడు గుంతను తయారు చేయించుకోండి. వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లను ఇంకుడు గుంతలోకి పంపించండి. ఆ నీళ్లు ఇంకి మనకు బోర్లోకి బావిలోకి వస్తాయి. వేసవి కాలంలో నీళ్లకు ఇబ్బంది ఉండకుండా మనమే తయారు చేసుకుందాం. కొత్తగా ఇల్లు కట్టుకొని బోరు వేయించుకునే వాళ్ళు దాని పక్కకు ఇంకుడు గుంతను కట్టించుకోండి. వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లను ఇంకుడు గుంతలోకి పంపించండి. వేసవి కాలంలో పక్షులకు, జంతువులకు నీళ్లు అందేలా చేయండి. నీటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, పిల్లలకు కూడా ఇలా చేయమని చెప్పండి.